హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాస్లో ఎగ్జాంపుల్ 2 వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎట్ అహ్మద్స్ బర్త్డే పార్టీ 5/7 part of the total cake was distributed. Find how much cake is left. ఓకే, అహ్మద్ బర్త్డే పార్టీ ఉందంట. ఆ బర్త్డే పార్టీలో టోటల్ 7 పార్ట్స్లో 5 పార్ట్స్ కంప్లీట్ చేశాడంట, డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఓకే, సో ఇంకా ఎంత లెఫ్ట్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఎన్ని పార్ట్స్ టోటల్ 7 పార్ట్స్గా డివైడ్ అయింది. ఓకే, కేకు 7గా మనకు డివైడ్ అయితే దాంట్లో 5 పార్ట్స్ మాత్రమే కంప్లీట్ చేశాడు. ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి అని అడుగుతున్నాను. ఓకే, సో టోటల్ పార్ట్స్ ఎన్ని? టోటల్ కేక్ ఎంత ఉంటుంది? ఒకటే కదా. ఆ టోటల్ కేక్ 1 ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు? 1/1గా రైటింగ్ చేయవచ్చు. దీన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు? పార్ట్ ఆఫ్ కేక్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్ని? 5/7. ఇది ఏది సమ్ నానా? ఎగ్జాంపుల్ 3. ఓకే, 5/7 డిస్ట్రిబ్యూటెడ్ చేశాడు. అంటే ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి? పార్ట్ ఆఫ్ కేక్ లెఫ్ట్. సో టోటల్ 1 కదా, 1/1 మైనస్ 5/7. సో ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని సేమ్ చేద్దాం. ఫస్ట్ ఇంటూ 7 రాద్దాం. 7/7 మైనస్ 5/7. ఇప్పుడు సేమ్ ఉన్నాయి డినామినేటర్స్. 7లో నుంచి 5 కంప్లీట్ అవుతాయి, ఇంకా 2 ఉంటాయి. 2/7. ఓకే, సో దట్ ఈస్ ద ఎంత లెఫ్ట్ ఉంది? 2/7. దస్ 2/7 పార్ట్ ఆఫ్ ది టోటల్ కేక్. టోటల్ కేక్లో ఎంత లెఫ్ట్ ఉంది? ఈజ్ లెఫ్ట్ నౌ అని అక్కడ ఎగ్జాంపుల్ 3 కంప్లీట్ అయింది. నౌ ఎక్సర్సైజ్ 2.1. కంప్యూట్ ద ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో మనని ఈ సమ్స్ని ఫస్ట్ ఎక్సర్సైజ్ 2.1 ఫస్ట్ బిట్, ఫస్ట్ వన్ 2 + 3/4. ఓకే, సో దీన్ని మనల్ని అడిషన్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇయర్ 2 + 3/4. సో 2 అంటే ఏంటి? 2/1 అని. ఓకే, సో 2/1ని 3/4ని యాడ్ చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇది అన్లైక్ ఫ్రాక్షన్ నాన్న. సో అన్లైక్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనము లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి కదా. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. దీన్ని 1 తోటి, దీన్ని 4 తోని ఇంటూ చేద్దాం. 4 జా 4 జా 1 జా 1 జా. సో 2 4 జా 8/4 ప్లస్ 3 1 జా 3/4. సో 8 + 3 11. 8 + 3 by మళ్ళీ 4. ఓన్లీ 4 రైటింగ్ చేయాలి. సో 11/4. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ 7/9 + 1/3. ఓకే, సో ఇక్కడ మనము 9 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్లైక్ ఫ్రాక్షన్. అన్లైక్ ఫ్రాక్షన్ లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ అంటే ఇంకో మెథడ్ కూడా ఉంది. ఎల్సిఎం ఆఫ్ 9, 3. సో 9, 3ని ఎల్సిఎం చేస్తాం. 3 3 జా 9, 3 1 జా 3. అగైన్ 3 టేబుల్, 3 1 జా 1 జా. సో 3 × 3 అంటే 9. డినామినేటర్ 9 రావాలి. ఓకే, డినామినేటర్ రావడానికి ఎల్సిఎం చేసాం. డినామినేటర్ 9. సో 7/9, 9 ఉంది కదా డినామినేటర్, అంటే 1 జా 1 జా చేస్తే అయిపోతుంది. ప్లస్ 1/3, డినామినేటర్ 9 రావాలి, అంటే 3 జా 3 3 జా 9 అవుతుంది కదా. అప్పుడు
ఇక్కడ కూడా 3 ఓకే. 7/9 ప్లస్ 3/9. సో డినామినేటర్స్ 9 వచ్చాయి కదా, 9 రాసాం. 7 + 3 10/9. ఓకే. సో ఈ విధంగా మనము 10/9ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, 1 - 4/7. సో 1/1 మీన్స్ here 7 here 7 అంతే కదా. 1/1 - 4/7. ఇక్కడ 7 ఉంది. 7ని 1తోనే ఇంటూ చేద్దాం, 1ని 7తోనే ఇంటూ చేద్దాం. 1 7 7, 1 7 7 మైనస్ 4 1 4, 7 1 7. 7 - 4 ఎంత? 7 - 4/7, 3/7. ఓకే. నౌ ఫోర్త్ వన్, 2 2/3 ప్లస్ 1/2. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాను మనం. దీన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. ఇది ఇంటూ ఇది 2 × 3 6 ప్లస్ 8. 2ని యాడ్ చేస్తే 8. 8/3 ప్లస్ 1/2. సో డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. సో ఇంటూ 2 చేయాలి, ఇక్కడ ఇంటూ 2 చేద్దాం. ఇక్కడ 3తోనే ఇంటూ చేద్దాం. 3 3 8 2 16, 3 2 6 ప్లస్ 3 1 3, 2 3 6. డినామినేటర్ 6. 16 + 3 9 1 19/6. మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయవచ్చు. ఓకేనా. నౌ ఫిఫ్త్ సమ్ని చేద్దాం. ఓకే. 5/8 - 1/6. సో ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎల్సిఎం ఆఫ్ 8, 6. 8, 6ని ఎల్సిఎం చేద్దాం. 2 టేబుల్ 2 4 2 3 మళ్ళీ 4 టేబుల్ 4 1 3 not go, same that like only right. Next 3 table 1 1. So 2 × 4 × 3, 2 4 8, 8 3 24. సో డినామినేటర్ ఏంటిది? రెండిటికి 24 రావాలి. ఓకే. 5/8 ఇంటూ 8 టేబుల్లో 24 రావాలి కదా. 8 1 8, 8 2 16, 8 3 24. ఇక్కడ 3తోనే ఇంటూ చేయాలి. సో 15/24 ఒకటి. నెక్స్ట్ 1/6 చేద్దాం. డినామినేటర్ ఏం రావాలి? 24. 6 1 6, 6 2 12, 6 3 14, 6 3 18, 6 4 24. 4 1 4, 6 4 24. So 15/24, 4/24. So 15/24 minus 4/24. సో డినామినేటర్స్ ఏమున్నాయి కదా, 24. 15 - 4, 11/24. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ సమ్, 2 2/3 ప్లస్ 3 1/2. సో ఇవి రెండు మిక్స్డ్ ఫ్రాక్షనే ఇచ్చాడు. దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. 3 × 2 ప్లస్ చేయాలి. 3 2 6, 6 + 2 7 8/3. 2 3 6, 6 + 1 7/2. ఓకే. నౌ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో వచ్చేసింది. సో దీన్ని 2తోని ఇంటూ చేద్దాం, దీన్ని 3తో ఇంటూ చేద్దాం. ఎల్సిఎం చేసినా కానీ మళ్ళీ ఇదే వస్తుంది. 3 2 6 వస్తుంది డినామినేటర్. సో 6 2 8 2 16, 3 2 6, 7 2 14, 3 2 6. ఓకే. నౌ 6 16 + 14 0 30.
30/6. క్యాన్సిలేషన్ అవుతా మళ్ళీ చేసుకోవచ్చు. 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 2 15 జా, 2 3 జా. సో దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బిట్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే డినామినేటర్ సేమ్ ఉంటే స్మాల్ టు బిగ్లో రైటింగ్ చేయొచ్చు, లేదా బిగ్ టు స్మాల్లో రైటింగ్ చేయొచ్చు. కానీ ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ డినామినేటర్స్ సేమ్ వచ్చేటట్టు చేసుకొని అప్పుడు వాటిని కంపేర్ చేసి స్మాల్ టు బిగ్ రైటింగ్ చేయొచ్చు. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అని, అంటే స్మాల్ ఫ్రాక్షన్ టు బిగ్ ఫ్రాక్షన్కి రైటింగ్ చేయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకే. నౌ సెకండ్ బిట్, ఫస్ట్ వన్ 5/8, 5/6, 1/2. ఓకే. సో డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి, అంటే ఇదంతా అన్లైక్ ఫ్రాక్షన్. ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి కదా. సో ఎల్సిఎం ఆఫ్ 8, 6, 2. ఓకే. ఎల్సిఎం చేద్దాం. 8, 6, 2ని 2 టేబుల్. 2 4 8, 2 3 6, 2 1 2. మళ్ళీ 3 టేబుల్. 4 పోదు కాబట్టి సేమ్ రాస్తాం. 3 1 3, 1. మళ్ళీ 4 టేబుల్. 1 1 1. సో 2 into 3 into 4. 2 3 6, 6 4 24. ఓకే. సో డినామినేటర్ ఏం రావాలి మనకు? 24 రావాలి. ఓకే. సో ఇక్కడ చేస్తాను 24 రావాలి కాబట్టి. సో 5/8, 5/8, 8కి డినామినేటర్ 8 డినామినేటర్ కదా, దీనికి 24 రావాలి. 8 3 24, అప్ ఆల్సో 3, 15/24. నెక్స్ట్ 5/6, 6 4 24, 4 5 4 20, 6 4 24. నెక్స్ట్ 1/2, 2 టేబుల్లో 24 ఎక్కడ వస్తుంది? 12 అప్ ఆల్సో 12, 12 24. ఓకే. సో ఫస్ట్ వన్ 15/24, సెకండ్ వన్ 20/24, థర్డ్ వన్ 12/24. వాట్ ఈస్ ద స్మాల్ దీంట్లో? 12/24. 12/24 అంటే ఏంటిది? అది నెంబరు 12/24 అంటే 1/2. సో 1/2 ఈజ్ ద స్మాల్. నెక్స్ట్ 15/24. 15/24 అంటే 5/8. నెక్స్ట్ 20/24 అంటే 5/6. సో దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. సో ఆ విధంగా మనం లైక్ ఫ్రాక్షన్లో చేంజ్ చేసి ఆ లైక్ ఫ్రాక్షన్లో ఉన్న నెంబర్స్ ఏంటియో చూసి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రైటింగ్ చేయాలి. ఓకేనా. నౌ సెకండ్ బిట్లో సెకండ్ వన్. సెకండ్ బిట్లో సెకండ్ సమ్ 2/5, 1/3, 3/10. So this is also unlike fraction. So LCM of 5, 3, 10. Okay. So 5, 3, 10. సో నేను డైరెక్ట్ 5 టేబుల్ తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది 10 ఉంది, రెండు ఉంటాయి కాబట్టి. 5 1 5, 3 not go same that like only right. 5 2 10. Okay. Next. Now 3 table. 3 1 3, 2 not go same that like only right. Next 2 table. 1 1 1. So what is the LCM? 5 into 3 into 2.
5 3s 15, 15 2s 30. సో డినామినేటర్ ఏం రాయాలి? 30 రైటింగ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ వన్ 2/5. దీనికి డినామినేటర్ 30 రావాలి. 30 రావాలి అంటే ఏం చేద్దాం? 30 5 6 30. అంటే డినామినేటర్లో 6తో ఇంటూ చేసాం కాబట్టి న్యూమరేటర్లో కూడా 6తో ఇంటూ చేయాలి. 2 6 12. నెక్స్ట్ 1/3. ఎంత రావాలి? డినామినేటర్ 30 రావాలి. 3 టేబుల్లో 30 ఎక్కడ వస్తుంది? 10 అప్ ఆల్సో 10. 1 10 10. నెక్స్ట్ 3/10. సో డినామినేటర్ ఎంత రావాలి? 30. సో 10 టేబుల్లో 30 ఎక్కడ వస్తుంది? 3 అప్ ఆల్సో 3. 3 3 9. సో వాట్ ఈస్ ద నెంబర్స్? 12/10 ఫస్ట్ వన్, 12/30, 10/30, 9/30. సో స్మాల్ నెంబర్ ఏంటిది? 9/30. 9/30 అంటే 3/10. సో అసెండింగ్ ఆర్డర్. 9/30 అంటే ఏ నెంబర్ అది? 3/10. నెక్స్ట్ 10/30 అంటే ఏంటిది? 1/3. నెక్స్ట్ 12/30 దట్ ఈస్ 2/5. సో స్మాల్ టు బిగ్ రాసాను. సో దిస్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్. ఇది సెకండ్ బిట్ నాన్న కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.